నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా ఏంటంటే, మన పెళ్లి తేదీలకు భాగంగా ఈ ఆగస్టు 19th రోజున మ్యారేజ్ డేట్స్ ఎవరైతే బాగాలేకున్నాయో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మ్యారేజ్ డేట్స్ అనేటివి బెస్ట్ మ్యారేజ్, ఒక మంచి మ్యారేజ్ డేటు, మన లైఫ్లో గ్రోత్ లేకపోయినా, మనకు పిల్లలు కలగకపోయినా, మన పిల్లలకు ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదున్నా కూడా ఈ మ్యారేజ్ వల్ల సగము ప్రాబ్లమ్స్ పోతాయి. మన గ్రోత్ అనేది మన ఇంటికి బేస్మెంట్ ఎలాగో మన సంసారానికి, మన లైఫ్కి బేస్ అలాంటిది. అలాంటి మ్యారేజ్ డేట్లో భాగంగా మీకు ఎవరికైనా సరే 4 అంటే 4, 13, 22, 31 అయినా, 5, 14, 23 అయినా, అలాగే 6, 15, 24, 4, 13, 22, 31, 5, 14, 23, 6, 15, 24 ఈ డేట్స్లో మీ మ్యారేజ్ డేట్స్ అయితే ఎలా ఉంటుంది? దీనికి కోడ్ కూడా వస్తుంది. అంటే ఫ్యామిలీ బర్త్డే ఎలాగో దానికి డెస్టినీ కూడా ఉంటుంది. దాని వలన ఎలా పనిచేస్తుంది మన మ్యారేజ్ డేటు, ఇది చూసుకొని తక్షణమే మీ పెళ్లి తేదీని రిజిస్ట్రేషన్ చేసుకొని, దయచేసి ఒక పుణ్యక్షేత్రంలో చేస్తున్నాము, దయచేసి రండి, చేసుకోండి. మీ సంసారాన్ని, మీ ఫ్యామిలీని, మీ యొక్క లైఫ్ని గ్రోత్ చేసుకోండి. 100% చాలా 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 బాగుంటుందండి. చూసుకొని చేసుకోగలరు. ఈ 4, 5, 6 లాస్ట్ టైము 7, 8, 9 అంటే 7, 16, 25, 8, 17, 26, 9, 18, 27 మ్యారేజ్ డేట్స్ గురించి లాస్ట్ వీడియోలో చేశాను. ఒక 2 days 3 days ముందు ఉంటుంది. వీడియోస్లోకి వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది. చూసుకొని పార్ట్ 1లో ఉంటుంది, ఇది పార్ట్ 2. ఇది చూసుకొని చేసుకోండి. ఖచ్చితంగా మన లైఫ్కి మంచి గ్రోత్ని ఇచ్చే మ్యారేజ్ డేటు ఈ ఆగస్టు 19th రోజున ఉంది. దయచేసి చేసుకోండి. మళ్ళీ నేను బలవంతం పెడుతున్నాను. ఎందుకంటే మ్యారేజ్ డేట్ రీమ్యారేజ్ మనకు అయితే కనుక, మ్యారేజ్ డేట్ ఎప్పుడైతే బాగాలేదో మన లైఫ్ అలా టెన్షన్ వాతావరణంలో ఉంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే లైఫ్ అంతా కూడా సక్సెస్నిచ్చే మన మ్యారేజ్ డేట్స్ వలన మనము సఫర్ కావద్దు. సఫర్ కాకుండా లైఫ్ అంతా ముందుకెళ్ళాలి. అలాగే ఒక మంచి మొబైల్ నంబరు, అలాగే మన ఇంటికి మంచి ఎనర్జీస్ క్రియేట్ చేసుకొని మన మ్యారేజ్ డేట్ పవర్ని చూసుకొని చేసుకోగలరని కోరుతున్నాను. చూసుకొని చేసుకోండి. మన మ్యారేజ్ డేట్స్ ఇవి ఈ 4, 5, 6 అనేటివి ఏ ఇయర్లోనైనా పనిచేస్తాయి. ఇప్పుడు ఆగస్టు 19th 2026లో మ్యారేజ్ ఉంది కాబట్టి తొందరగా దీన్ని చేసుకోండి. తర్వాత 2028, 29లోనే మళ్ళీ ఉన్నాయి, 2027లో లేవు. ఈ సంవత్సరంలో ఇది సూపర్ కోడ్ వచ్చిన 1/1 కోడ్ మ్యారేజ్ ఇప్పుడే ఉంది, చూసుకోండి. నెక్స్ట్ మీరు 19th మ్యారేజ్ చేసుకుంటే కనుక, చేసుకోవాలనుకుంటే 19th రోజు ఎర్లీ మార్నింగ్ 3-6 స్టార్ట్ అవుతుంది ప్రాసెస్, అది చేసుకోండి. మళ్ళీ తర్వాత దానికన్నా ముందు రోజు 18th రోజు ఒక పుణ్యక్షేత్రం ఉంటుంది. ఆ పుణ్యక్షేత్రానికి మీరు రావాలి. ఒక 2 పుణ్యక్షేత్రాలు అనుకుంటున్నాం. రెండిట్లో ఒకటి మేజర్గా సెలెక్ట్ అవుతుంది. రేపు ఫస్ట్కి వెళ్ళి నేను మాట్లాడేసి రావాలి. దానికి ఆ రోజు టైం ఇచ్చారు. శ్రావణ మాసంలో కొద్దిగా ఎక్కువ జనాలు ఉంటున్నారు కాబట్టి కొద్దిగా మనకు దొరకడం కూడా కష్టమే అవుతుంది. అందుకనే మీరు ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. చూసుకొని చేసుకోండి. మొబైల్ నంబర్ కూడా అలాగే 4, 13, 22, 31లలో మీ మ్యారేజ్ అయింటే కనుక ఇక్కడ 4 అనేది రాహుకు సంబంధించింది. ఈ రాహు మన లైఫ్లో ఎలాంటి సక్సెస్ని ఇస్తాడు, ఎలాంటి అలజడులు సృష్టిస్తాడు, ఎలాంటి గొడవల్ని క్రియేట్ చేస్తాడు అనేది ప్రతి వీడియోలో మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ
డేట్ ఆఫ్ బర్త్ 4 ఉంటే ఒకలాగా పనిచేస్తుంది, 13 ఉంటే ఒకలాగా పనిచేస్తుంది, 23 ఉంటే 22 ఉంటే ఒకలాగా పనిచేస్తుంది, అలాగే 31 ఉంటే ఒకలాంటి వాతావరణాన్ని మన లైఫ్లో ఇస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే 4 అనేది మనకు రాహుతత్వాన్ని ఇస్తాడు, అంటే మంచి నాలెడ్జ్ని ఇస్తాడు. మీకు ఏదైనా రావాలి అంటే పట్టుబట్టి సాధించుకొని మరీ తీసుకుంటారు, లైఫ్ అంతా కూడా సక్సెస్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే, అదే మ్యారేజ్ డేట్ విషయానికి వస్తే ఇక్కడ దారిని పోయే తలకాయ నొప్పులన్నీ మీ నెత్తికే చుట్టుకుంటుంటాయి, పనికిరాని పంచాయతీలన్నీ మీకే వస్తుంటాయి, సెటిల్మెంట్లలో ఉంటారు. ఆ టెన్షన్ వాతావరణంతో ఫ్యామిలీని పట్టించుకోకుండా, ఫ్యామిలీతో సరిగా ఉండకుండా, ఫ్యామిలీతో సరిగా వెళ్లకుండా ఇదంతా కూడా ఇబ్బందులు పడి ఫ్యామిలీకి దూరంగా చేస్తుంది. దీనివల్ల ఇంట్లో అనవసరమైన టెన్షన్ వాతావరణం ఉంటుంది, చూసుకోండి. అలాగే దీనికి డెస్టినీ చెప్పాను కదా, ఇక్కడ 19/8/2026ను టోటల్గా అన్ని నెంబర్స్ కౌంట్ చేస్తే 1 వస్తుంది. 1 + 1 9, 1 వస్తుంది. దీనిని 1/1 కోడ్ అని చెప్తాం మనం. ఈ 1/1 కోడ్ని మనము రాజతత్వపు కోడ్ అంటాం. అలాగే 19 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ 19 పవర్ అంటే రాజు ప్లస్ కుజుడు, అంటే ఒక ధైర్యశాలి, ఒక ఆస్తులను ఇచ్చేవైనా, ఒక డబ్బు ఇచ్చేటైనా, అన్నీ సమకూర్చేటైనా ఈ 2 మీ బాడీలోకి ఎనర్జెటిక్గా వచ్చేస్తాయి. అప్పటి నుంచి మనకు సూపర్ పవర్ అనేది వచ్చేస్తుంది. చూసుకోండి, ఇక్కడ 4/1 కోడ్ ఉంటే ఎలా పనిచేస్తుంది. 4/1 కోడ్ ఉంటే 4 మంచి నాలెడ్జ్ని ఇస్తుంది, మంచి నాలెడ్జిబుల్గా తీసుకెళ్తుంది, మిమ్మల్ని సూపర్ సక్సెస్గా తీసుకుపోతుంది అని మీరు అనుకుంటుండి తర్వాత గొడవలు, కొట్లాటలు, చుట్టుపక్కల ఉన్నటువన్నీ మీకు వచ్చి ఇంట్లో డిస్టర్బెన్స్, బయట డిస్టర్బెన్స్తో సహా ఇక్కడ బిజినెస్లో కొన్ని పెట్టుబడులు పెడతారు. ఈ 13 అయినా, 22 అయినా, 31 అయినా, జాబ్లోనైనా సరే ఏదైనా పెట్టుబడులు పెడితే అవి రకరకాల డిస్టర్బెన్సెస్ జరిగి మీరు మంచి పొజిషన్లో ఉన్నా సరే ఆ డిస్టర్బెన్స్ అనేది జరిగి ఆ యొక్క వాతావరణాన్ని మీరు చెడుగా గొడవలతో నిండుకొని కేసులు కూడా అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చాలా డేంజరస్. దీనిని మీరు మార్చుకోండి. ఎన్నో రకాలుగా జరగవచ్చు, ఒక డిస్టర్బెన్సెస్ అని చెప్తున్నా క్లియర్గా చూసుకోండి. 2 వచ్చేసి మీరు ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి, ఎన్నో గొడవలు పడి, ఎన్నో చేసి, అండితడి ఇది పడి అంత చేసి 2లో ఉన్న మ్యారేజ్ వాళ్ళు ఎవరికైనా డబ్బు ఇచ్చినా, ఎవరికైనా చేసినా అది జుట్లు పట్టుకొని కొట్లాడుకొని ఎన్నో రకాలుగా తిట్టుకొని మీకు డబ్బు వచ్చేలాగా చేసుకుంటారు మళ్ళీ. కానీ ఈ ప్రేమతత్వం అనేది ఉంటుంది కదా, మనీ లాసెస్ అనేది కూడా అక్కడ కూడా కొన్ని రకాలుగా చూపిస్తుంది. మీరు ఎన్ని చేసినా కూడా డబ్బు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇచ్చుకొని షూరిటీలు, గ్యారంటీలు కూడా ఇస్తారు. ఇది వద్దు. 4/3 ఉంటే కనుక 4/3లో బిజినెస్ లాసెస్ చేస్తుంది. గొడవలు, కొట్లాటలు, పంచాయతీలతో సహా బిజినెస్ లాసెస్లు కూడా జరుగుతాయి. ఎక్కువ శాతం డైవర్స్లు కూడా అయిన ఛాన్సులు చాలామంది దగ్గర ఉన్నాయి, చూసుకోండి. 4/4 అయితే ఇంకా ఘోరము. చాలా అవి ఇంకా లైఫ్ లాంగ్ మీకు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఏదో రకంగా డిస్టర్బెన్సెస్ అనేటివి వస్తూనే ఉంటాయి. టెన్షన్ వాతావరణం అవుతూనే ఉంటుంది. చూసుకొని దయచేసి మళ్ళీ మ్యారేజ్ చేసుకోండి. దీంట్లో 4/5లో వచ్చేసి మనకు బిజినెస్ లాసెస్ ప్లస్ హెల్త్ ఇష్యూస్, లేడీస్కి మన ఏవైతే ఉన్నాయో టోటల్గా గైనిక్ ప్రాబ్లమ్స్, అంటే పిల్లలు పుట్టే టైంలో ఇబ్బందులు, అలాగే పిల్లలు పుట్టాలన్నా కూడా వాళ్ళకు చాలా టెన్షన్ వాతావరణంతో అది ఒక రకంగా జరిగి, ఇదంటే చెప్పేది అందరినీ చూసుకొని చెప్తున్నాము. కొంతమంది కావచ్చు, కొంతమంది కాకపోవచ్చు, కొంతమంది బిజినెస్లకు లాస్లు కావచ్చు, కొంతమంది డిస్టర్బెన్స్ వాతావరణం కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. చూసుకొని మీ మ్యారేజ్ డేట్ ఏంటో కామెంట్ చేయండి, చూసుకొని మీ మ్యారేజ్ డేట్ తెలుస్తుంది. 4/6 గొడవలు, కొట్లాటలు, పంచాయతీలతో సహా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఇల్లీగల్ ఎఫైర్స్ ఇవి ఉంటాయి, జాగ్రత్త. 4/7 టోటల్గా అన్ని కొట్లాటలతో సహా ఫ్యామిలీకి దూరం ఉంచుతుంది.
మీరు ఎక్కడెక్కడో విదేశాలకు పంపిస్తుంది, అన్ని రకాలుగా అటు పంపిస్తుంది ఇటు పంపిస్తుంది, అన్నీ చేస్తుంది. చూసుకొని ఇది కూడా డేంజరే. 4/8 4/8లో వచ్చేసి సేమ్ కష్టాలు నష్టాలు ఇవన్నీ వండితో సహా 8 నెంబర్ వచ్చింది కాబట్టి 8 నెంబర్ శని బాగా ఇబ్బందులు పెట్టి మిమ్మల్ని టోటల్గా అన్ని రకాల ఇబ్బందులు పెట్టి పిండి స్మాష్ చేస్తారంటారు కదా. ఎంత కష్టపడినా కూడా మనకు డబ్బు పరంగా ముందుకెళ్లకుండా చాలా డేంజరస్ చేస్తుంది. చూసుకొని చేసుకోండి. 4/9 ఇక్కడ సేమ్ గొడవలు కొట్లాటలు ఇవన్నిటితో పాటు ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, పొలిటికల్లో ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మీరు మీ దగ్గర ఉన్న ఆస్తులను కూడా వేరే వాళ్ళతో కోసము మీరు ఆ పంచాయతీల కోసం తనఖాలు పెట్టి ఇబ్బందులు పడి చేసే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా ఈ మ్యారేజ్ డేట్ని మార్చుకోండి. నెక్స్ట్ 5 అండి. 5 వచ్చేసి మనకు బుధుడి తత్వం. బుధుడు వచ్చేసి అంగవైకల్యంతో ఉంటాడు కాబట్టి ఆయన స్థిరంగా బిజినెస్ అంటే డేట్ ఆఫ్ బర్త్లో 5/14/23 ఉంటేనేమో ఒకలాగా పనిచేస్తాడు. అదే మ్యారేజ్ అయితేనేమో ఒకలాగా పనిచేస్తాడు. మ్యారేజ్ అయితే అంగవైకల్యంతో మీ లైఫ్ అంతా కూడా నడుస్తుంటుంది. లేడీస్కి గైనిక్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవి వస్తాయి. తర్వాత జెంట్స్కి కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. పనికిరాని హెల్త్ ఇష్యూస్ అనేటివి వచ్చేస్తాయి. దయచేసి ఈ మ్యారేజ్ డేట్ని మార్చుకోండి. 5/1 బిజినెస్లో ఉంటారు, మంచి స్థిరపడతారు, అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ ఎప్పుడో ఒకసారి లాస్ అయిపోయే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా మార్చుకోండి. ఇక్కడ 5/2 అయితే కనుక ప్యూర్లీ డబ్బు పరంగా పిల్లల పరంగా చాలా మీరు నష్టాలు పడేటివి చాలా ఉంటాయి. 5/3 కూడా మీకు మనీ లాసెస్, బిజినెస్ లాసెస్, బిజినెస్లో పెట్టడము, గైనిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా జరుగుతాయి. 5/4లో భార్యాభర్తల గొడవలు, గైనిక్ ప్రాబ్లమ్స్, పిల్లలు పుట్టకుండా కూడా కొంతమంది చాలామంది ఆ వాతావరణంలో ఉంటారు. ఎందుకు సార్ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే గ్రహ ప్రభావము. ఆ గ్రహ ప్రభావంతో ఎదుగుదల ఉండదు, స్థిరత్వం ఉండదు. దీనివలన డేంజరస్. నెక్స్ట్ 5/5 సేమ్ 5లో ఉన్న గుణాలన్నీ కూడా అంటే మనకు ఎదుగుదల లేకుండా మన లైఫ్ అంతా కూడా అందరూ వాడుకుంటూ మనకు డబ్బులు అనేటివి రాకుండా, పిల్లలు లేకుండా కొంతమందికి ఉంటారు. కొంతమంది పిల్లలు పుట్టినా వాళ్ళతో నష్టాలు అనేటివి ఉంటాయి. ఇవన్నీ జరుగుతుంటాయి. చూసుకొని వీళ్ళ జస్ట్ సింపుల్ మ్యారేజ్ చేసుకుంటే అయిపోయేదానికి ఇదంతా వేస్ట్ కదా. చూసుకొని అయ్యో అనుకునే బదులు ప్రాబ్లమ్స్ అనేటివి లేకుండా పోగొట్టుకోవచ్చు రీమ్యారేజ్ వలన. ఇక్కడ సేమ్ 5లో 5/14/23లో ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయో అదే సేమ్ ప్రాబ్లమ్స్. లేడీస్కి హెల్త్ ప్రాబ్లమ్స్, తర్వాత జెంట్స్కి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చి తర్వాత 6 ఇల్లీగల్ అఫైర్స్ 95% జెంట్స్కి చూపిస్తుంది, 5% వరకు లేడీస్కి చూపిస్తుంది. దీనిని ఎలా చూస్తామంటే లేడీస్ని ఆకర్షితులం చేసి డబ్బు పరంగా ఎట్లా ఒకటి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాను, అందుకే చూసుకోండి. 5/7 మొత్తం 5లో ఉన్న గుణాలన్నిటితో పాటు 7 అంటే దూరంగా భార్యాభర్తలు తిరుగుతూ, ఆయన ఎక్కడెక్కడో తిరుగుతూ ప్రేమాభిమానాలతో ఉంటూ హెల్త్ ఇష్యూస్ ఉంటూ అన్ని రకాలుగా దూరం చేసి ఫ్యామిలీ ఇష్యూస్ని క్రియేట్ చేసి గొడవలు చేసి అలాగే ఏదైనా యాక్సిడెంట్ రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో నష్టాల బాటలు పట్టేయడం కావచ్చు, ఇదంతా చేస్తుంది. జాగ్రత్త. 5/8 ఇది మీ బిజినెస్ లాసెస్, మీరు కట్టుకోవాలన్న ఈఎంఐలు, మీరు లోన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ లోన్లు కట్టాలంటే కష్టం. లోన్లు తీసుకున్న తర్వాత ఇబ్బంది పడుకుంటూ టోటల్గా నేను మొన్న అమెరికాలో ఒక వాళ్ళకు సేమ్ ఇలాంటి 5/5 అంటే 14/8/2022 21లో అయింది వాళ్ళకి మ్యారేజ్. వాళ్ళు ఇప్పుడు పెద్ద ఇల్లు దాదాపు ఒక 4 కోట్ల వరకు 5 కోట్లు పెట్టి తీసుకున్నారు. ఇప్పుడు ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. పిల్లలు కూడా లేరు.
14th రోజు వాళ్ళ మ్యారేజ్ చేసుకున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, చూసుకోండి. 4/9 అయితే 5/9 అయితే ఇక్కడ 9 వచ్చేసి మనకు ఏం చేస్తుందంటే ఆస్తుల్ని ఇస్తుంది, ఆస్తుల్ని కూడబెడుతుంది, ఆస్తుల్ని పోగొడుతుంది కూడా. దేనివల్ల అంటే పిల్లలు పుట్టకపోయినా వీళ్ళంతా డబ్బు పరంగా ఎన్నో చేసుకుంటుంటారు. దీనివల్ల నష్టం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 6/1. 6/1లో 6లో ఏముంటాయంటే శుక్రుడి తత్వం కాబట్టి అధికారం మొత్తం ఈయనదే. 6, 15, 24 ఏదైనా సరే అధికారం మొత్తం ఈయనదే కాబట్టి ఈ అధికారంతో మనము సక్సెస్ బాటలో నడుచుకుంటూ, సక్సెస్ బాటలో ముందుకెళ్తూ, సక్సెస్ బాటలో మనం చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ 6 అనేది శుక్రతత్వం ఉంటుంది కదా. ఇక్కడ శుక్రతత్వంతో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అందం, చందం ఇవన్నీ మీకు మ్యారేజ్ అయినప్పటి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు ప్రతి ఒక్కరి దృష్టిలో ఆకర్షితులు అవుతారు. ఈ 1 బిజినెస్ పవర్ కూడా చాలా ఉంటుంది వీళ్ళకి. బిజినెస్ చేసుకుంటూ చాలా శక్తివంతంగా ఉంటారు. కానీ మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటే, ఇల్లీగల్ అఫైర్స్ వల్ల నష్టపోయే ఛాన్స్ ఉంది, డబ్బు కూడా నష్టపోయే ఛాన్స్ ఉంది. ఇది జాగ్రత్తగా ఉండండి. 95% జెంట్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ 6/1 అయితే ఒకలాగా, 1/6 అయితే అధికారం మొత్తం 1లో ఉంటుంది కాబట్టి 6 ఏం చేయలేదు కాబట్టి ఆ 1 అదుపాజ్ఞల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ సూపర్ ఉంటుంది. కానీ 6/1లో 6 పవర్ ఎక్కువ ఉంటుంది కానీ రాజును కూడా డామినేట్ చేస్తుంది కాబట్టి చూసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ 6/2. 6లో ఉన్న గుణాలన్నిటితో పాటు ప్రేమతత్వం కూడా వచ్చి బాగా ఇబ్బంది పెట్టి టోటల్గా మనీ లాసెస్ చేపించేస్తుంది. నెక్స్ట్ 3లో బిజినెస్ లాసెస్, బిజినెస్లు మొత్తం కూడా కొలాప్స్ చేయించుకొని 6లో ఉన్న గుణాలు, డబ్బు వస్తుంది, అన్నీ వస్తుంది కానీ బిజినెస్లో పెట్టుబడులు, మనుషులు నమ్మి డబ్బులు ఇవ్వడం ఇదంతా చేసి ఇబ్బందులు పడిపోతారు. 6/4 ఇల్లీగల్ అఫైర్స్ వలన గొడవలు, కొట్లాటలు, ఏదైనా పెట్టుబడులకు డబ్బు ఇచ్చినా, ఏదైనా పంచాయతీల్లో ఇరుక్కున్నా చాలా టెన్షన్గా ఉండి వీళ్ళు ఇబ్బందులు పడుకుంటూ గొడవలు అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 5 ఏం చేస్తుందంటే మనకు గైనిక్ ప్రాబ్లమ్స్ని, టెన్షన్ వాతావరణాన్ని ఏదైతే చేస్తుందో ఆ విధంగా అన్ని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసి టోటల్గా ఇబ్బంది పెడుతుంది, చాలా టెన్షన్గా ఉంటుంది. 6/6 సేమ్ 6లో ఉన్న గుణాలన్నీ కూడా సేమ్ యాజ్డీస్గా ఉంటాయి, స్టార్టింగ్ చెప్పిందే ఉంటుంది శుక్రతత్వం. 6/7 ఏవైతే మీరు చేస్తున్నారో భార్యాభర్తల్ని దూరంగా, సంసార పక్షానికి దూరంగా చేసి బిజినెస్ లాసెస్ చేసి, మనీ లాసెస్ చేసి, ఇవన్నీ చేస్తుంది. ఇది కూడా ఇబ్బందికరంగానే ఉంచుతుంది. 6/8 వచ్చేసి కష్టాలను ఇస్తుంది. డబ్బు ఒక పక్కన వస్తుంది, ఒక పక్కన వేరే వాళ్ళ త్రూ అంటే ఇల్లీగల్ అఫైర్స్తో ఏదైనా లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా పెట్టుకుంటే కనుక వాళ్ళ త్రూ వీళ్ళకి కష్టాలు అనేటివి వస్తాయి. ఇది కూడా చూసుకోండి. డబ్బు నష్టాలు కూడా జరుగుతాయి. ఇంకా వేరే ఏ నష్టమైనా సరే మీరు ఇబ్బందులు పడుకుంటూనే ఉంటారు, చూసుకొని చేసుకోండి. 6/9 ఒక రకంగా చూస్తే బాగానే ఉంటుంది కానీ 6 ఆగదు కదా, నష్టాల బాటను పట్టించేసి ఆస్తులు కూడా పోగొట్టుకునే ఛాన్స్ చాలా ఎక్కువ వస్తుంది. ఇది జాగ్రత్తగా ఉంచుకొని మీ మ్యారేజ్ డేట్ని మార్చుకోండి. అన్ని విధాలుగా ఒక గ్రోత్ అనేది ఏర్పడుతుంది. తర్వాత మొబైల్ నంబర్సు, ఇంటి RINGs ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. సూపర్ సక్సెస్ వేలో మనం ముందుకు వెళ్ళి హ్యాపీగా హాయిగా ఉందాం. థ్యాంక్ యూ.